నా లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, ఏం చేస్తే మన కిడ్నీలు త్వరగా పాడవుతాయి? ఈ క్వశ్చన్కి చాలామంది ఏబిసిడిలో ఏదో ఒక ఆప్షన్ చెప్పారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఏబిసిడి అన్ని ఆప్షన్లు కరెక్టే. కాబట్టి ఎప్పుడూ మన కిడ్నీస్ హెల్తీగా ఉండేలా చూసుకోండి. అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియోలో మనం 30 డైలీ యూస్ ఎమోషనల్ వర్డ్స్ చూద్దాం. ఇందులో హ్యాపీ వర్డ్స్ గురించి ఉంటాయి, టైర్డ్ వర్డ్స్ గురించి ఉంటాయి, యాంగ్రీ వర్డ్స్ ఉంటాయి, సాడ్ వర్డ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుసు, కానీ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటే ఈసారి డైరెక్ట్గా మెదడులో గుర్తుండిపోవాలి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ గ్రామర్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్. టైర్డ్ వర్డ్స్. అలసటగా ఉన్నప్పుడు మనం ఈ పదాలు వాడతాం. డల్, డల్. మందంగా ఉండుట లేదా మొద్దు. పవర్లెస్, పవర్లెస్. శక్తి లేకుండుట. వేరీ, వేరీ. అలసట. డిస్ట్రెస్, డిస్ట్రెస్. అమితమైన బాధ. చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు మనం చెప్తాం. ఓవర్ వర్క్, ఓవర్ వర్క్. అధిక పని. మనం ఏదైనా పని ఓవర్గా చేసినప్పుడు ఇలా చెప్తాం, ఐఎమ్ డూయింగ్ ఓవర్ వర్క్ అని. ఇంపేషెంట్, ఇంపేషెంట్. సహనం లేని. కొంతమంది ఉంటారు అసలు సహనంగా ఉండరు, అప్పుడు ఇలా చెప్తాం, యు ఆర్ ఇంపేషెంట్. ఇప్పుడు యాంగ్రీ వర్డ్స్ గురించి చూద్దాం. చిరాకు, కోపం ఇంకా ఉంటాయి, అవన్నీ చూద్దాం. ఇరిటేట్, ఇరిటేట్. చిరాకు. యు డోంట్ ఇరిటేట్ మీ. నువ్వు నాకు చిరాకు తెప్పించక అని చెప్తాం. ఫూరియస్, ఫూరియస్. కోపం. వ్రత్, వ్రత్. ఆగ్రహం లేదా తీవ్రమైన కోపం. ఎక్కువగా మనం యాక్షన్ మూవీస్లో చూస్తాం. హాస్టైల్, హాస్టైల్. విరుద్ధమైన. ఎనాయ్, ఎనాయ్. పీడించు లేదా బాధించు లేదా చిరాకు. హేట్ఫుల్, హేట్ఫుల్. అసహ్యం. ఎంగ్రేజ్, ఎంగ్రేజ్. ఆగ్రహం లేదా కోపం రేగుట. అన్ప్లెజెంట్, అన్ప్లెజెంట్. ఇష్టపడని లేదా అసహ్యం. సాడ్ వర్డ్స్. చాలా బాధగా ఉన్నప్పుడు ఉన్న పదాలు చూద్దాం. వీపీ, వీపీ. ఏడుపు. డిస్పేర్, డిస్పేర్. నిరాశ. డీప్రెస్, డీప్రెస్. నిరాశలో మునిగిన లేదా నిరాశ. సారో, సారో. దుఃఖం లేదా విచారం. డిస్పరేట్, డిస్పరేట్. ఆశలేని లేదా నిరాశ అయిన. అగోనీ, అగోనీ. వేదన. లేమెంట్, లేమెంట్. దుఃఖించు. డిస్గస్ట్, డిస్గస్ట్. విసుగు లేదా విరక్తి. డిజెక్ట్, డిజెక్ట్. నిరాశ లేదా బాధ. హ్యాపీ వర్డ్స్. ఆనందంగా ఉన్నప్పుడు చాలా విధంగా మనం హ్యాపీగా ఉన్నామని చెప్పచ్చు. ఆ పదాలన్నీ చూద్దాం.
జాయ్ఫుల్, జాయ్ఫుల్ ఆనందం అలాగే సంతోషం. డిలైట్, డిలైట్ అత్యానందం అలాగే ఆనందం. అమ్యూజ్, అమ్యూజ్ వినోదం లేదా వేడుక పరచు. చీర్, చీర్ ఆనందించు. ప్లెజర్, ప్లెజర్ సంతోషం అలాగే ఆనందం. కంటెంట్, కంటెంట్ సంతృప్తి. గ్రేట్ఫుల్, గ్రేట్ఫుల్ కృతజ్ఞత. ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే సెల్ ఫోన్ సంబంధించిన ఒప్పో బ్రాండ్ ఏ దేశానికి చెందినది? ఆప్షన్స్ ఇండియా, చైనా, అమెరికా, జర్మనీ. మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని చూసాం. అలాగే ఇంకా కొన్ని వర్డ్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్లో డైలీ యూస్డ్ వొకాబులరీ వర్డ్స్ ఉన్న ప్లేలిస్ట్ చూడగలరు. చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకుని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన టాపిక్స్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.